తెలంగాణ విమోచనం గురించి మరి బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. సార్ చెప్పండి. ఎందుకంటే మీరు తరతరాల రాజకీయాలు అనేది మీకు చాలా తెలుసు. ఎందుకంటే పీవీ గారి మనుమడిగా ఒక రకంగా, అదేవిధంగా బీజేపీలో కొంతకాలంగా పనిచేస్తున్నారు. నిజంగా విమోచనం కాదు విలీనం అని చెప్పేసి అటు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. దీన్ని ఏ విధంగా చూస్తారు? భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఒకటే చెప్తుంది, ఇది తెలంగాణ విలీనం కాదు విమోచనం అని చెప్పి. 1999లో ఆనాటి మా ఒక రాష్ట్ర అధ్యక్షుడైన శ్రీ విద్యాసాగర్ రావు గారు చేపట్టిన కార్యక్రమాల్లో 20 సంవత్సరాల నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అనేకమైన సందర్భంలో అనేక మంది అంటే ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముఖ్యంగా ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా పోరాడి వారు వీరోచితులై ఎంతోమంది అటు కర్ణాటకలో, ఇటు మహారాష్ట్రలో, ఇటు తెలంగాణలో చాలామంది కూడా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి పదే పదే చేసిన సందర్భాల్లో కూడా స్వాతంత్రం దేశానికి వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15కి వచ్చిన తర్వాత సుమారు 14 నెలల తర్వాత సెప్టెంబర్ 17 1948లో తెలంగాణకు విమోచన ఏదైతే గుర్తిస్తూ నిజాం సర్కార్ నుంచి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో రూపంలో చేసిన సందర్భంలో ఈరోజు మనం చాలా క్లియర్గా అందరం ఇవాళ ఆనందంగా జీవిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో. కానీ గత పాలకులు ఎవరైతే స్వాతంత్రంలో పోరాడినాడో, తెలంగాణ కోసం పోరాడినాడో వాళ్ళు అమలైన సందర్భంలో వారి కుటుంబాలకు పద్ధతిగా ఉంటామని చెప్పి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు అనేక మంది కూడా వారి త్యాగాలను గుర్తించి వారికి సముచిత స్థానం ఇస్తా అని చెప్పిన అనేకమైన అంశాల్లో కూడా ఎవరు కూడా పట్టించుకొని సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తుంది, ఇదే స్వాతంత్ర సమరయోధులు కనుక ఆ రోజు కాళోజీ నారాయణరావు గారు ఉన్నారు, శ్రీ పివి నరసింహారావు గారు ఉన్నారు, తర్వాత మన మన రామానంద తీర్థ గారు ఉన్నారు, హైగ్రీవాచారి గారు ఉన్నారు, చాలామంది కమ్యూనిస్టులు కూడా మరి ఎంతోమంది వాళ్ళ త్యాగాలకు ముస్లిమ్స్ కూడా ఉన్నారు అందులో. అంటే నిజాంస్కు వ్యతిరేకంగా చేసిన సందర్భంలో వారిని మనం గౌరవించుకోవాలి, ఆదరించాలి, వాళ్ళ కుటుంబంకు అండగా ఉండాలి. అది అవసరాన్ని గుర్తించి మేము అటు బీఆర్ఎస్ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, ఇటు టీడీపీ కానీ ఎంతోమందికి కూడా ఇది అధికారికంగా నిర్వహించాలని చెప్పి పదే పదే చేసిన అనేకమైన అంశాలను ఈరోజు మనందరూ గుర్తు చేసుకోవాల్సి ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17 నిర్వహించడానికి ఒక ఏదైతే కమ్యూనిస్టు పార్టీ బాగా దోహదం చేస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే మన అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా నేనేమంటున్నాను, అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మొత్తం చెందిన నాయకులు కూడా ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, ఎంతోమందికి జర్నలిస్టు కూడా ఉన్నారు. వారికి ఒకటే అంటే మక్సద్, అప్పుడు ఒకటే మక్సద్ తెలంగాణ రాష్ట్రం నిజాం నికృష్ణ పాలన నుంచి బయటపడేయాలని చెప్పి త్యాగాలు కూడా చేస్తున్నారు అన్నట్టు. ఇవాళ కమ్యూనిస్టులు ఒక మాట్లాడతారు, బీఆర్ఎస్ ఒకటి మాట్లాడతారు, తర్వాత కాంగ్రెస్ ఒకటి మాట్లాడతారు. ఇదంతా కంప్లీట్గా బాయిల్ డౌన్ టు ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఎంఐఎంకు బయటపడుతున్నారు అన్నట్టు. కానీ ఇప్పుడు 17 విమోచన దినోత్సవాన్ని ఏదైతే జరుపుతారో మరి దాని పరంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏదైతే కులమతాల మధ్య కూడా వివక్షత రెట్టింపు అయ్యే అవకాశం ఉందంటున్నారు. నిజమేనా? ఎటువంటిది లేదు. మేమేమంటున్నామేమో వాళ్ళు త్యాగాలను గుర్తించి, నేను ఒకటే చెప్తున్నాను, అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, అన్ని వర్గాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని ఏంటంటే గౌరవించుకుందామని చెప్తున్నాం. అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో వచ్చిన తర్వాత ఇది అఫీషియల్గా చేస్తామని చెప్పి పదే పదే చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత ఎంఐఎంకు తల ఊగి ఈరోజు కనీసం ఒక్క కార్యక్రమం కూడా చేస్తున్నారు. అదే బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఏమన్నారో ఒకసారి గుర్తు చేసుకోండి. తెలంగాణ దద్దమ్మలు అక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, మొత్తం దద్దమ్మలు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు బయటికి రండి, ఇది ఏంటంటే దీంట్లో ఏంటంటే పార్టిసిపేట్ కాండి అని చెప్పి ఒక్కసారి గద్దె మీద ఎక్కిన తర్వాత కేసీఆర్ గారు కంప్లీట్ మర్చిపోయినారు. ఎందుకంటే ఎంఐఎంకు వాళ్ళు ఏంటంటే తలవుకోవాలంటే కొన్ని ఓట్లు వస్తాయని చెప్పి. మేము త్యాగాలను గుర్తించండి, గౌరవించండి, అమరుల వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏంటంటే కుటుంబాలను ఆదుకోండి. వారికి అనేక సందర్భంలో మీరే చెప్పినారు కదా మేమేంటంటే ఆదుకుంటామని చెప్పి. ఇప్పుడు అదే చెప్తున్నాం మేము. మోదీ గారి నాయకత్వంలో తెలంగాణ విమోచన దినం, నేను విలీనం అంటలేను, మళ్ళీ విమోచనం అంటున్నాను. తెలంగాణ రాష్ట్రానికి అనేక మంది కేంద్ర మంత్రులు వస్తున్నారు, అమిత్ షా వస్తున్నారు, రాజ్నాథ్ సింగ్ వచ్చారు, అదేవిధంగా చాలామంది వచ్చారు. మరి అట్లాంటప్పుడు కేంద్ర మంత్రులు వచ్చినంత మాత్రాన సరిపోదు, రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులను కూడా విడుదల చేయాలి, రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేయాలి, ఎందుకని ఈ విమోచన దినోత్సవాలు అని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. దానికి ఏ విధంగా?
రాష్ట్రానికి రావాల్సిన నిధులు చాలా వచ్చినాయి ఇక్కడికి. ఇప్పుడు మనకి ఏంటంటే మన కిషన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఒక పబ్లిక్ డొమైన్లో ఒక పెద్ద హాల్లో కూర్చొని అన్ని పార్టీల వాళ్ళని పిలిచినారు అన్నట్టు. తెలంగాణ రాష్ట్రానికి మోదీ గారి ప్రభుత్వం 11 సంవత్సరాల్లో ఎన్ని వచ్చినాయి అని చెప్పి అంటే 10 లక్షల కోట్లు వచ్చినాయి అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ 2 లక్షల కోట్లు ఎక్కువ వినారు. దానికి రారు, చదువుకోరు, మాట్లాడరు. వాళ్ళు ఏమైనా కూడా భారతీయ జనతా పార్టీను వ్యతిరేకించి మాట్లాడడమే ఒకటే ఉద్దేశం. మేము ఇవన్నీ పక్కన పెడుతున్నామండి. ఒకటే చెప్తున్నాం, మేము తెలంగాణ విమోచన దినాన్ని, విమోచన అని చెప్తున్నా, విలీనం కాదు, విమోచనాన్ని మీరు అధికారికంగా ఎందుకు నిర్వహిస్తలేరు అనే దాని మీదనే డిమాండ్ మాది. వాళ్ళ కుటుంబాలను ఆదుకోండి, వాళ్ళకు గౌరవించండి, సత్కరించండి. ఎట్లయితే మనం స్వాతంత్ర సమరయోధులను భారతదేశంలో ఉన్న రాష్ట్రపతి గారు, ఉపరాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు సత్కరిస్తారో, గౌరవిస్తారో, ఆదరిస్తారో, ఆదుకుంటారో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరైతే నిజాంకు వ్యతిరేకంగా పోరాడినారో, వాళ్ళు బలిదానం చేసినారో, వాళ్ళకి కొట్లాడి జైల్లో పోయినారో, వాళ్ళ కుటుంబాలను ఆదుకొని రోడ్డు మీద ఉన్నారు. ఆపరేషన్ పోలోలో మాత్రం కొన్ని లక్షల మంది అమరులయ్యారు. అప్పుడు అమరులయ్యారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యార్థులు దాదాపు 1200 మంది బలిదానాలు చేశారు. మరి ఆ కుటుంబాలకు ఈ కుటుంబాలకు కూడా ఎక్కడా సరైనటువంటి న్యాయం జరగలేదు. ఈ రాజకీయ పార్టీలు కాలయాపన తప్ప వాళ్ళ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పేసి ఆ కుటుంబాల బాధితులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మీరు చెప్పేది 100% నిజం. ఇప్పుడు ఈ సెప్టెంబర్ 17 నాడు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు హైదరాబాద్కు. సికింద్రాబాద్లో పెరేడ్ గ్రౌండ్లో ఉంటారు. మేము ఒక కమిటీ వేసినాం. ఎవరైతే స్వాతంత్ర సమరయోధుల్లో తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ విమోచన కోసం పోరాడినారో, తెలంగాణ రాష్ట్ర విమోచన కోసం నిజాం నుంచి, అలాగే ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం అనేకమైన త్యాగాలు చేసినారో వాళ్ళ కుటుంబాలను అందరిని తీసుకొచ్చి వాళ్ళకి గౌరవించి అంటే మొత్తం సత్కరిస్తున్నాం. ఇక్కడ మా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం లేదు, కానీ మీరు అధికారంలో రాకముందు, మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడడం, తర్వాత ఏంటంటే ప్లేట్ ఫిరాయించడం అనేది మేము దానికి వ్యతిరేకిస్తున్నాం. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత తప్పకుండా మేము ఇది తెలంగాణ రాష్ట్రంలో కూడా గోల్కొండ మీదనే జెండా ఎగరేస్తాం. ఇది త్రివర్ణ పతాకం ఏంటంటే ఎదిగేస్తాం. ఇది విమోచనగా ఏంటంటే మన విలీనం కాదు, ఇది విమోచనం అనే దాని మీదనే తప్పకుండా ఎవరైతే దీంట్లో బాధితులు ఉన్నారో వారికి సరియైన సముచిత స్థానం తప్పకుండా ఇస్తాం. ఇక ఎప్పుడైతే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే మరి సెప్టెంబర్ 17ను కూడా అధికారికంగా జెండాను అటు గోల్కొండ పైన ఎగరేయడం మాత్రం ఖచ్చితం అని చెప్పేసి అటు బీజేపీ నేత అయినటువంటి ఎన్వి సుభాష్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. వీడియో చూసిన రంజితో రాణి, కొలుగురి 24/7 బీజేపీ రాష్ట్ర కార్యాలయం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.